యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటయే. ఇక్కడ దేవుడు అంగీకరించే భక్తి ఏమిటి అని అంటే ప్రేమ, పరిశుద్ధత. మన భక్తి మనుషుల ఎదుట మాత్రమే కాదు కానీ దేవుని ఎదుట ప్రాముఖ్యంగా ఉండాలి. మొదటిది ప్రేమ. దిక్కులేని పిల్లలను విధవరాండ్రలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట అనగా అవసరతలో ఉన్న వారి పట్ల స్పందించుట. మనము ఏమి చేశాము అన్నది కాదు కానీ లాంటి హృదయంతో చేశాము అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. మన హృదయము చేస్తున్నది చాలా గొప్ప అనే అతిశయముతో చేస్తామా, లేకపోతే యేసుక్రీస్తు హృదయము ఎలాగా అవసరతలో ఉన్న వారిని, రోగములతో ఉన్న వారిని చూచి చెలించినట్లు కనికరముతో మనము చేస్తామా, దానిని దేవుడు అంగీకరిస్తాడు. మనము మన శరీరం అంతటినీ కూడా కాల్చివేయబట్టుకు ఇచ్చివేసినప్పటికీ కూడా ప్రేమ లేని వారము అయితే వ్యర్థమే. అనగా ప్రేమ లేకుండా, క్రీస్తు ప్రేమ లేకుండా మనము చేసిన ఏ చారిటీ కూడా అంగీకరింపబడదు. రెండవది, దేవుని ఎదుట మనము ఇహలోక మాలిన్యము అంటకుండగా మనలను మనము కాపాడుకునడం. అది యేసయ్య రకము వలనను పరిశుద్ధాత్మ వలననే మనలోని మాలిన్యము మొదటిగా కడగబడాలి. మనలోని మాలిన్యము మారు మనస్సు రక్షణ వలన యేసు క్రీస్తు రక్తము మన ప్రతి ఒక్క మాలిన్యమును పాపమును కడుగుట వలన పరిశుద్ధపరచబడతాం. అని ఇహలోక మాలిన్యము మనకి అంటకుండగా కాపాడబడాలి అని అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పుస్తకాన్ని మనం చూసిన కవర్ వేయబడిన పుస్తకం ఎంత కాలమైనప్పటికీ అది క్రొత్తదిగానే ఉంటుంది. కానీ ఇలాంటి కవర్ లేనటువంటి పుస్తకము అక్కడ పెట్టినప్పుడు కొన్ని దినములకి అది మట్టి కొట్టుకొని మాసిపోయినట్టు పాతదైపోయినట్లు అయిపోతుంది. కాబట్టి ఆ కవర్ పరిశుద్ధాత్మ యొక్క కవర్ మనకు లేకపోతే మనము ఈ లోకంలో ఉన్నటువంటి చెడుగు చేత మనం కూడా నింపివేయబడతాం. కాబట్టి మన ప్రవర్తనలు, మన మాటలు, మన ఆలోచనలు ఈ లోక మాలిన్యము అంటేనే మనం ఒక ప్రత్యేకమైన వారిగా కనపడాలి. ఆ విధముగా మనల్ని కాపాడునది పరిశుద్ధాత్మ యొక్క కవచమై మన లోని మాలిన్యము యేసు రక్తము చేత కడగబడుతుంది. మన ఈ లోక మాలిన్యము మనకు అంటకుండగా పరిశుద్ధాత్మ కవచము చేత కాపాడబడతాం. కాబట్టి దేవుడు చేత అంగీకరింపబడే భక్తి, అవసరతలో ఉన్న వారి పట్ల ప్రేమ కలిగి ఉండుట, ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకుంటా ఈ కృప దేవుడు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామముని వందనాలు. మాకు ఈ లోకంలో బ్రతకడము చేత కాదు, మా సొంత జ్ఞానము సరిపోదు, మా స్వభావము మంచిది కాదు. నీవు మార్చకపోతే, నీవు కాపాడకపోతే, నీవు కరుణించకపోతే నాయనా మేము నిలబడలే. కనుక నీ రక్తం చేత కడగండి, నీ పరిశుద్ధాత్మ చేత కాపాడండి, నీ ప్రేమను మాలో ప్రోక్షించండి, నీ కటాక్షము అనుగ్రహించమని యేసు నామమును వేడి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.